రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కలిసి చందాలు వసూలు చేసి ప్రభుత్వాన్ని పడకూడదు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారని చెప్పి కొందరు పిడికెడు మంది లాంటి కొందరు అక్రమ ప్రాజెక్టులు కట్టుకొని అక్రమ ఏదైతే ఆక్రమించుకొని ఎస్టేట్ లో హైరేజ్ బిల్డింగ్లు కట్టుకోరు కొందరు పిడికెడు మంది లాంటి వాళ్ళకి ఆ బాధ తప్ప ఇవాళ చట్టబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా వైట్ పేపర్ లాగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, బిల్డర్లు కావచ్చు, హైడ్రా ఉండాల్సిందే, నగరం పచ్చగా ఉండాల్సిందే, నగరంలో ఎక్కడ చెరువులు కుంటలు పచ్చగా ఉండాల్సిందే, కాపాడుకోవాల్సిన బాధ్యతని ఇవాళ బరాబర్ చెప్తున్నారు. ఇవాళ కొందరు పిడికెడు మంది ఏజెంట్లకు తొత్తుగా ఈటెల రాజేందర్ గారు తీరేది. ఇదే మెదక్ జిల్లా మూసాయిపేటలో జమునా హెచరీస్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని బెదిరించి లావణ్య పట్టా తీసుకొని లావణ్య పట్టాను కూడా ఇవాళ రాయించుకొని 100 ఎకరాలు కబ్జా చేసినటువంటి ఈటెల రాజేందర్ పైన ఇవాళ ఆనాడు బీఆర్ఎస్ హయాంలోనే భూ కబ్జాదారుడని అవినీతి పరుడని ముద్ర వేసుకొని బయటకు వచ్చినటువంటి సందర్భం మనకు తెలియదా? నేను అంటున్నా, ఇప్పటికీ స్టే తెచ్చుకొని స్టేలోనే ఉంది, కోర్టులోనే ఉంది. ఆయన ఇప్పటికి కూడా ఏమో చట్టం ఆయనకి వైట్ పేపర్ అని ఏమి ఇవ్వలేదు ఆయనకి, ఇంకా చట్టం కోర్టులోనే స్టేలోనే ఉన్నాడు. బీజేపీ పార్టీ రక్షణ కోసం ఆనాడు గొడుగుగా వాడుకున్నాడు. ఇవాళ ఆనాడు కేసీఆర్ అనేటోడు ఈయన ఒక తోడేళ్ళలాగా తరుముతుంటే భయపడి అప్పుడు కాంగ్రెస్ అధికారం లేదు కాబట్టి ఇవాళ రక్షణ కోసం బీజేపీ పోయినోడు ఇవాళ పదే పదే మాట్లాడితే ప్రజలు ఎక్కడ హర్షిస్తారండి? ఈటెల రాజేందర్ బరాబరు అవకాశవాద రాజకీయాలు చేశాడు. ఎక్కడ కూడా దాదాపు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఈటెల రాజేందర్ దాదాపు 10,000 కోట్ల ఆస్తులు సంపాదించాడు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. రాజకీయాలకు వచ్చిన తర్వాత 10,000 కోట్ల రూపాయలు సంపాదించినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక కోడిగుడ్లు అమ్మితే ఆయన వచ్చినాయి. కోడిగుడ్లు అమ్మితే 10,000 కోట్లు వస్తాయంటారా మీరు ఇప్పుడు? నేను అనేది కోడిగుడ్లు అమ్మిన ఆయన పౌల్ట్రీలు పెట్టి ఆయన 10,000 కోట్లు ఎక్కడి నుంచి సంపాది ఇవాళ 10,000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు. 10,000 కోట్లు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన నీతులు మాట్లాడతాడు, కాంగ్రెస్ గురించి మాట్లాడతాడు, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతాడు. కేవలం అధ్యక్ష పదవి రావాలనే ఉద్దేశంతో ఒక సెన్సేషన్ రాజకీయాలు చేయాలనే ఆలోచనతో తప్ప వాస్తవాలు మాట. ఇవాళ సన్నబియ్యం అమలు చేసింది, ఎందుకు అప్రిషియేట్ చేయలేదు? ఇవాళ పేద ప్రజలే కదా, ఎస్సీలు ఎస్టీలు బీసీలే కదా, దళితులే కదా, ప్రధానంగా భూమి లేనటువంటి ప్రజలే ప్రధానంగా సన్నబియ్యం ఉపయోగపడుతుంది కదా, దాన్ని ఎందుకు అప్రిషియేట్ చేయరు? ఎందుకు అప్రిషియేట్ చేయరు అంటా ఉన్నాను. ఇవాళ మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తా ఉంది ప్రభుత్వం. ఇవాళ 2 లక్షల రుణమాఫీ ఇవ్వగలిగింది, రైతు భరోసా ఇవ్వగలిగినాం, 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. మళ్ళీ ఉన్నటువంటి ఇవ్వగలిగారు దయాకర్ గారు, బట్ పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది ఇక్కడ పాయింట్. పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోవడం వల్ల మీకు అప్రదిష్ట మూట కట్టుకున్నారు అనేది మాట్లాడుతున్నాను. నేను అనేది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అక్కడక్కడ టెక్నికల్ ఇష్యూస్ తప్ప గానీ మెజార్టీగా దాదాపు మనం అందరికి ఇవ్వగలిగినాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మిగతా వాళ్ళు కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉందా? 100% అండి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.